Good morning, students. In the last class, we have discussed about two topics, that is speed distribution curves and Lamarck's wheel-toothed method. Okay, Lamarck's wheel-toothed method. ఇలా రెండు టాపిక్స్ గురించి మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. And today's class we will discuss about transport phenomenon. Okay, today's class we will discuss about transport phenomenon. So coming to the transport phenomenon. సో ట్రాన్స్పోర్ట్ ఫినామినా అని అంటున్నాను అంటే ఏంటి? సో ట్రాన్స్పోర్ట్ ఈజ్ నథింగ్ బట్ సో ట్రాన్స్మిటింగ్ సంథింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, రైట్? సో ట్రాన్స్మిటింగ్ సంథింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, కరెక్ట్? సో ట్రాన్స్పోర్ట్ ఫినామినా అని అంటున్నాను. సో ఇక్కడ చూద్దాం ఏంటో. సో మనకి యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ ఫినామినా అనేది జరగాలి అంటే మనకి ఇందులో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ని చూస్తాం, ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దోస్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్, let us know what is transport phenomenon is called. Okay, so we have applied the kinetic theory of gases when the gas is in equilibrium state. Okay, so what is that point called? We have applied the kinetic theory of gases when the gas is in equilibrium state. సో ఎప్పుడైతే గ్యాస్ అన్నది ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటుందో అప్పుడు మనం దానికి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ని మనం అప్లై చేయగలుగుతాం, ఓకేనా? ఎప్పుడైతే గ్యాస్ అనేది ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటుందో అప్పుడు మనం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ని అప్లై చేయగలం. సో ఇఫ్ ద గ్యాస్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ టు బీ ఇన్ ది ఈక్విలిబ్రియం స్టేట్, అంటే మనం తీసుకున్న గ్యాస్ కనుక ఈక్విలిబ్రియం స్టేట్లో లేకపోతే కనుక అప్పుడు ఏమవుతుంది, ఓకేనా? సో ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటే మనం డైరెక్ట్గా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ని అప్లై చేసుకుంటాము. ఇఫ్ ఇన్ కేస్ మనకి తీసుకున్న గ్యాసెస్కి ఈక్విలిబ్రియం స్టేట్లో లేదు అనుకుంటే కనుక మనకి అప్పుడు ఏమవుతుంది? So if the gas considered is not in equilibrium state, then we will observe 3 different types of cases. Okay, then we will observe 3 different types of cases. So what are those? So 3 different types of cases ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. So first case is called as viscosity. Okay, first case is called as viscosity అనే phenomenon ని మనం చూస్తాం, ఓకేనా? అండ్ సెకండ్లీ we will observe the case of conduction. Okay, secondly we will observe the case of conduction or thermal conductivity, and thirdly we will see about diffusion. Okay, and thirdly we will see the case of diffusion. Clear, students? ఓకే, సో ఇది ఎందుకు మనకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఎందుకు వస్తున్నాయని చెప్పాను. సో ఎప్పుడైతే గ్యాస్ అనేది ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటుందో దెన్ వీ కెన్ ఈజీలీ అప్లై ది కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఓకేనా? బట్ మనం తీసుకున్న గ్యాస్ కనుక ఈక్విలిబ్రియం స్టేట్లో లేకపోతే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ వస్తాయని చెప్పాను. సో వాట్ ఆర్ దోస్? విస్కాసిటీ, కండక్షన్ అండ్ డిఫ్యూషన్. ఓకే, సో అవి ఎలా వస్తాయి, దేని ద్వారా వస్తాయని ఇప్పుడు మనం చూసుకుందాం. సో ఫస్ట్ ఏంటమ్మా మనకి విస్కాసిటీ. ఓకే, విస్కాసిటీ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు విస్కాసిటీ అంటున్నాను. సో విస్కాసిటీ అంటే ఏంటి అసలు? ముందు అది ఎలా వస్తుందో తెలుసుకునే ముందు అసలు విస్కాసిటీ అంటే ఏంటో తెలుసుకుందాం, ఓకేనా? సో విస్కాసిటీ అంటున్నాను అంటే ఏంటి? సో విస్కాసిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మెజర్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్స్ రెసిస్టెన్స్ టు ఫ్లో. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఆఫ్ ఏ మూవింగ్ ఫ్లూయిడ్. సో ఇట్ ఈస్ సింప్లీ సెడ్ యాజ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఆఫ్ ఏ మూవింగ్ ఫ్లూయిడ్. ఓకే, ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఆఫ్ ఏ మూవింగ్ ఫ్లూయిడ్ అనమాట. అంటే చూడండి, ఇప్పుడు ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ ఏ ఫ్లూయిడ్స్ రెసిస్టెన్స్ టు ఫ్లో. ఓకేనా, ఫ్లూయిడ్స్ యొక్క రెసిస్టెన్స్ అనమాట. దాని యొక్క మెజర్నే మనం విస్కాసిటీ అని చెప్పుకుంటాం, ఓకేనా? దాని యొక్క మెజర్నే మనం విస్కాసిటీ అని చెప్పుకుంటాం. దేన్ని? ఫ్లూయిడ్స్ యొక్క రెసిస్టెన్స్. సో ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ ఫ్లూయిడ్స్ resistance. It is a measure of fluids resistance to flow, right? To flow. దీన్నే మనం ఏమని చెప్పుకుంటాం సింపుల్గా? ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఆఫ్ ఏ మూవింగ్ ఫ్లూయిడ్. ఏమని చెప్తాను? ఇంటర్నల్ friction of a moving fluid. Okay, of a moving fluid. Clear? So
విస్కాసిటీ గురించి తెలుసుకునే ముందు సో వాట్ ఈజ్ విస్కాసిటీ అనేది తెలుసుకున్నాం. సో వాట్ ఈస్ దట్? మెజర్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్స్ రెసిస్టెన్స్ టు ఫ్లో. ఫ్లూయిడ్ యొక్క రెసిస్టెన్స్ ఎలా ఉన్నది, సో అది ఎలా ఫ్లో అవుతుంది అనే దాన్ని మెజర్ చేయడమే మనం విస్కాసిటీ అని చెప్పుకుంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, సో క్లియర్గా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్గా మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఒక వెజల్ తీసుకుందాం. ఓకేనా? ఒక 3 వెజల్స్ తీసుకుందాం. 3 వెజల్స్ తీసుకుని ఇప్పుడు ఇందులో ఫస్ట్ నేను వాటర్ వేస్తున్నాను. ఓకేనా? సో ఫస్ట్ నేను వాటర్ వేస్తున్నాను. వాటర్ వేస్తున్నప్పుడు అది చాలా ఈజీగా మనకి ఇందులో ఫ్లో అవుతుంది. ఓకేనా? చాలా ఈజీగా మనకి వాటర్ అనేది ఇందులోకి ఫ్లో అవుతుంది. ఓకేనా? సో ఇందులో ఇది వాటర్ చాలా స్పీడ్గా ఫ్లో అవుతుందంటే దాని యొక్క విస్కాసిటీ ఎలా ఉంటుందంటే లోగా ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈజ్ వాటర్, ఇట్ కెన్ ఈజీలీ ఫ్లో. క్లియర్? సో సెకండ్ దాంట్లో ఆలివ్ ఆయిల్ తీసుకుంటాను. ఓకేనా? ఆలివ్ ఆయిల్ తీసుకుంటాను. సో ఆలివ్ ఆయిల్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఆలివ్ ఆయిల్ యొక్క ఫ్లో ఎలా ఉంటుందమ్మా? కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ మీడియం. ఓకే? సో ఇక మనం ఏం తీసుకున్నాం? ఆలివ్ ఆయిల్ తీసుకున్నాం. ఆలివ్ ఆయిల్. ఓకే? సో థర్డ్ కేసులో ఏం తీసుకుందామంటే హనీ తీసుకుందాం. హనీ తీసుకుందాం. ఓకే? సో విస్కాసిటీ ఈజ్ వెరీ హై. ఏం తీసుకున్నాను ఇక్కడ? హనీ తీసుకున్నాను. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా, ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైంది ఏంటి? వాటర్ తీసుకుంటే వాటర్ యొక్క విస్కాసిటీ చాలా లోగా ఉంటుందంట. అండ్ అలాగే ఆలివ్ ఆయిల్ తీసుకుంటే దాని యొక్క విస్కాసిటీ మీడియంగా ఉంటుందంట. అండ్ హనీ తీసుకుంటే దాని యొక్క విస్కాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని బట్టి మీకు విస్కాసిటీ అంటే ఏంటో అర్థమైపోయింది, అంతే కదా? వాటర్ యొక్క విస్కాసిటీ చాలా తక్కువగా ఉంటుంది, అందుకే అది చాలా స్పీడ్గా ఫ్లో అవుతుంది. ఆలివ్ ఆయిల్ యొక్క విస్కాసిటీ మీడియంగా ఉంటుంది, అందుకే అది కొంచెం మీడియంలో మనకి ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. హనీ యొక్క విస్కాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఎప్పుడైతే హనీని ముట్టుకున్నామో అది చాలా థిక్గా మనకి అనిపిస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వెరీ థిక్ అనమాట. సో అంత థిక్గా ఉంటుందంటే దాని యొక్క ఫ్లో కూడా మనకి ఎలా ఉంటుంది? మరి చాలా స్లోగా ఉంటుంది కదా. సో దాని యొక్క విస్కాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇంకొక పాయింట్ మనం ఏం తెలుసుకుందామంటే ఇందులో వన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈజ్ దాట్, సో ఇప్పుడు విస్కాసిటీ అన్నది తక్కువగా ఉంది అంటున్నాను. దేనికి? వాటర్కి విస్కాసిటీ అనేది తక్కువగా ఉంది అంటున్నాను. సో విస్కాసిటీ తక్కువగా ఉంది అంటే దాని యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే? హై టెంపరేచర్. క్లియర్ స్టూడెంట్స్? సో విస్కాసిటీ ఎక్కువగా ఉంది అంటున్నాను అంటే, విస్కాసిటీ ఎక్కువగా ఉంది అంటున్నానంటే అప్పుడు దాని యొక్క టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. సో హై విస్కాసిటీ, లో టెంపరేచర్. లో విస్కాసిటీ, హై టెంపరేచర్. క్లియర్? క్లియర్ స్టూడెంట్స్? దట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ విస్కాసిటీ. ఓకే? దట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ విస్కాసిటీ. క్లియర్గా అర్థమైంది కదా? ఇప్పుడు విస్కాసిటీ అంటే ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు విస్కాసిటీ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ట్రాన్స్పోర్ట్ ఫినామినన్లో ఫస్ట్ ఏం చెప్పాను? విస్కాసిటీ అని చెప్పాను. సో ఇప్పుడు అది ఎలా జరుగుతుంది, దాని యొక్క ఫినామినన్ అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? సో గోయింగ్ ఇన్ టు ద టాపిక్. సో దట్ ఈజ్ విస్కాసిటీ. సో విస్కాసిటీ యొక్క యూనిట్స్ ఏంటో తెలుసుకుందాం. సో విస్కాసిటీ యొక్క యూనిట్స్ ఏంటంటే న్యూటన్ సెకండ్ పర్ స్క్వేర్ మీటర్ అనమాట. ఓకే? ఏంటమ్మా? న్యూటన్ సెకండ్ పర్ స్క్వేర్ మీటర్. న్యూటన్ పర్ సెకండ్ పర్ స్క్వేర్ మీటర్. ఓకేనా? ఎస్ఐ యూనిట్స్లో చెప్పుకోవాలి అంటే కనుక దీన్ని మనం ఏమని చెప్తామంటే పాస్కల్ సెకండ్స్ అని చెప్పుకుంటాం. ఓకేనా? పాస్కల్ సెకండ్స్. ఏంటమ్మా? ఇది ఎస్ఐ యూనిట్స్. ఓకే? క్లియర్? ఎస్ఐ యూనిట్స్. సో ఇప్పుడు మనం విస్కాసిటీ లోపలికి వెళ్దాం. సో విస్కాసిటీ ఎలా జరుగుతుంది, దాని ట్రాన్స్పోర్ట్ ఫినామినా ఏంటో చూద్దాం. ఓకేనా? సో కమింగ్ ఇన్ టు ద టాపిక్. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ద కాంపోనెంట్స్ ఆఫ్ వెలాసిటీ, దట్ ఈస్, సో మనం ఇప్పుడు తీసుకుంటుంది విస్కాసిటీ కాబట్టి సో దీంట్లో మనం 3 కాంపోనెంట్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ దోస్? ద కాంపోనెంట్స్ ఆఫ్ వెలాసిటీ, దట్ ఈస్ మ్యూ, యువి అండ్ omega. Okay? U, mu and omega may not have same value in all parts of the gas. సో ఫస్ట్లీ ఏంటంటే మనం కాంపోనెంట్స్ ఆఫ్ వెలాసిటీ తీసుకుంటాం. ఓకే? ఇవి ఏంటమ్మా? కాంపోనెంట్స్ ఆఫ్ వెలాసిటీ. ఓకే?
కాంపోనెంట్స్ ఆఫ్ వెలాసిటీ ఎలా ఉంటాయని చెప్తున్నాం ఇక్కడ. కాంపోనెంట్స్ ఆఫ్ వెలాసిటీ విల్ నాట్ హ్యావ్ ది సేమ్ వాల్యూస్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది గ్యాస్. అంటే గ్యాస్లో మనకి ఒక్కొక్క పార్ట్ తీసుకున్నప్పుడు ప్రతి పార్ట్ దగ్గర ఈ కాంపోనెంట్స్కి ఎప్పుడు కూడా ఒకే వాల్యూ అనేది ఉండదంట. ఓకేనా. సో అంటే ఏంటమ్మా, యూకి ఒక వాల్యూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒక పార్ట్ తీసుకుంటే కనుక ఇందులో మనకి యూకి ఒక వాల్యూ ఉంటుంది, వీకి ఒక వాల్యూ ఉంటుంది, మ్యూకి ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, ఐ మీన్ ఒమేగాకి ఒక వాల్యూ ఉంటుంది. అలాగే పార్ట్ 2 తీసుకుంటే కనుక ఇందులో యూకి ఒమేగాకి ఒకటి ఉన్నప్పుడు మధ్యలో మ్యూకి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. సో అలాగా గ్యాస్లో మనం ఒక పార్ట్ తీసుకున్నప్పుడు కాంపోనెంట్స్ ఆఫ్ వెలాసిటీకి ఎప్పుడు కూడా సేమ్ వాల్యూ అనేది ఉండదు. ఓకేనా. దిస్ విల్ రిజల్ట్ ఇన్ రిలేటివ్ మోషన్ ఆఫ్ ది గ్యాస్ లేయర్స్ విత్ రెస్పెక్ట్ టు వన్ అనదర్. ఓకే. సో ఇటువంటప్పుడు ఎప్పుడైతే మనకి వెలాసిటీ కాంపోనెంట్స్కి సేమ్ వాల్యూ ఉండదో ఎక్కడ ఏ పార్ట్లో తీసుకున్నా అప్పుడు మనకి లోపల ఏం జరుగుతుందమ్మా, రిలేటివ్ మోషన్ ఆఫ్ గ్యాస్ లేయర్స్ విత్ రెస్పెక్ట్ టు ది వన్ అనదర్ అన్నది మనకి జరుగుతుంది. అంటే రిలేటివ్ మోషన్ అంటున్నాను. రిలేటివ్ మోషన్ అంటే ఏంటమ్మా ఇక్కడ, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద మోషన్ బిట్వీన్ ది గ్యాస్ లేయర్స్ విత్ రెస్పెక్ట్ టు వన్ అనదర్. అంటే ఒకదానికి మధ్యన మనకి మూమెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మూమెంట్ జరుగుతుంది అంటున్నాను. సో మూమెంట్ జరుగుతుంది అని అంటే ఏం జరుగుతుంది, అసలు ఏం అక్కడ మనకు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అంటే ఇప్పుడు చూద్దాం. సో నౌ ద లేయర్స్ ఆర్ మూవింగ్ ఫాస్టర్, ఇంపోర్ట్ ఆర్ ట్రాన్స్పోర్ట్ మూమెంటమ్. సో ఇక్కడ ఏంటమ్మా, నౌ ద లేయర్స్ ఆర్ మూవింగ్ ఫాస్టర్ అంటే ఇప్పుడు రిలేటివ్ మోషన్ జరుగుతుంది. దేనికి, ఒక లేయర్కి మధ్య రిలేటివ్ మోషన్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం కన్సిడర్ చేద్దాం ఏంటంటే, లెట్ అస్ ఇమాజిన్ ద లేయర్స్ అన్నవి ఇప్పుడు ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. ఓకేనా. సో ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అంటే మనకి లోపల సంథింగ్ ఈజ్ గెట్ ట్రాన్స్మిటెడ్. సో మనకు అక్కడ లోపల ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. సో ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మనకు లేయర్స్ ఫాస్ట్గా మూవ్ అయినాయో అప్పుడు ఇంపోర్ట్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మూమెంటమ్ విల్ హ్యాపెన్స్. ఓకే, ఇంపోర్ట్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మూమెంటమ్. వాట్, మూమెంటమ్. క్లియర్. సో మనకి విస్కాసిటీలో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. దేని గురించి అమ్మా, మూమెంటమ్ గురించి. క్లియర్. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మూమెంటమ్ టు ద స్లోవర్ మూవింగ్ లేయర్స్ టు బ్రింగ్ ది ఈక్విలిబ్రియం స్టేట్. ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటమ్మా, హై లేయర్ నుంచి మనకి లో లేయర్కి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఓకేనా. ఏం జరుగుతుంది అక్కడ, రిలేటివ్ మోషన్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ జరిగి మనకు అక్కడ ఏం ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అంటే మూమెంటమ్ అన్నది మనకి అక్కడ ఫ్లో అనేది జరుగుతుంది. మూమెంటమ్ అన్నది మనకి పైనుంచి కిందకి వస్తుంది. సో అలా రావడం వల్ల మనకి చివరికి ఏమొస్తుంది, మనకి అక్కడ ఏం రావాలి ఆల్టర్నేట్గా. సో మనకు అల్టిమేట్గా బయటికి రావాల్సింది అంటే ఈక్విలిబ్రియం స్టేట్ అనేది వస్తుంది. ఓకే, ఈక్విలిబ్రియం స్టేట్. ఈక్విలిబ్రియం స్టేట్. క్లియర్. To bring the equilibrium state, this gives rise to the phenomenon of viscosity. This phenomenon is called viscosity phenomenon. Viscosity phenomenon. Clear. So simple. So components of velocity u, mu, omega ఈ మూడింటికి కూడా సేమ్ వాల్యూ అనేవి ఉండదు ఏ పార్ట్లో కూడా. ఓకేనా. సో అప్పుడు సేమ్ వాల్యూ లేదు కాబట్టి రిలేటివ్ మోషన్ జరుగుతుంది. రిలేటివ్ మోషన్ జరిగినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఏం ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ, మూమెంటమ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. దేనికి మధ్యన, హై లేయర్ నుంచి లోయర్ లేయర్కి. సో ఇక్కడ మనం ట్రాన్స్పోర్టేషన్ ఎందుకు చేయాలి, అసలు హై లేయర్ నుంచి లో లేయర్కి ఎందుకు ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నామంటే టు అబ్టైన్ ది ఈక్విలిబ్రియం స్టేట్. ఓకే, ఈక్విలిబ్రియం స్టేట్. సో దిస్ కేస్, సో అలాంటిది జరిగినప్పుడు మనకి ఈక్విలిబ్రియం స్టేట్ వస్తే దాన్ని మనం విస్కాసిటీ ఫినామినన్ అని చెప్పుకుంటాం. క్లియర్ స్టూడెంట్స్. సో కమింగ్ టు ద సెకండ్. సో సెకండ్ ఏంటని చెప్పాను. సో మనకి సెకండ్ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫినామినన్ సెకండ్ పార్ట్ ఈస్ కండక్షన్. సో కండక్షన్ ఆర్ థర్మల్ కండక్టివిటీ. సో వాట్ ఈస్ దట్, ఇందులో ఏంటో చూసుకుందాం. The different parts of the gas may be at different temperatures. ఓకే, ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద గ్యాస్ మే బీ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్. ఓకేనా, అంతే కదమ్మా. సో గ్యాస్ ఈజ్ మేడప్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకేనా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాస్, ఎటువంటి గ్యాస్ అయినా సరే మనకు దేంతో తయారవుతుంది, మాలిక్యూల్స్తో తయారవుతుంది. అండ్ గ్యాస్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. సో ప్రతి పార్ట్కి కూడా డిఫరెంట్ టెంపరేచర్స్తో ఉంటుంది. ఓకేనా. సో నౌ టు బ్రింగ్ ది ఈక్విలిబ్రియం స్టేట్, ద మాలిక్యూల్స్ ఆఫ్ ది గ్యాస్ విల్ ట్రాన్స్పోర్ట్ కైనెటిక్ ఎనర్జీ
from regions of higher temperature to regions of lower temperature. So clear? సో వాట్ ఈస్ ద పాయింట్? సో ఇప్పుడు ఏంటమ్మా, గ్యాస్లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ పార్ట్స్కి డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. ఓకేనా? డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు మాలిక్యూల్స్ మధ్యన ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ జరిగేది ఏంటంటే, సో చూడండి, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది గ్యాస్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ గ్యాస్ విల్ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్స్. క్లియర్ స్టూడెంట్స్? డిఫరెంట్ టెంపరేచర్స్. సో డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటున్నాయి కాబట్టి మనకి అక్కడ ఫ్లో అయ్యేది ఏంటమ్మా, దస్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ది గ్యాస్ విల్ ట్రాన్స్పోర్ట్. ఏం ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ మనకి? కైనెటిక్ ఎనర్జీ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ట్రాన్స్పోర్ట్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, క్లియర్? కైనెటిక్ ఎనర్జీ ఫ్రమ్ సేమ్ ఎక్కడ నుంచి ఎక్కడికమ్మా, హై టెంపరేచర్ రీజియన్ టు హై టెంపరేచర్ రీజియన్ టు లో టెంపరేచర్ రీజియన్. క్లియర్? సో ఇటువంటప్పుడు మనకు వచ్చే ఫినామినన్ మనం ఏమని చెప్పుకుంటాం? ఫినామినన్ కాల్డ్ ది కండక్షన్. ఓకే, ఫినామినన్ కాల్డ్ ది కండక్షన్ ఫినామినన్. క్లియర్? కండక్షన్ ఫినామినన్. సో ఇందులో మనకు వచ్చేది ఏంటమ్మా, బయటికి కైనెటిక్ ఎనర్జీని మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ దాంట్లో మనకి ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం? మొమెంటమ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. సో కమింగ్ టు ద థర్డ్ ఫినామినన్. థర్డ్ ఫినామినన్ ఏంటమ్మా? డిఫ్యూజన్. ఓకే, థర్డ్ ఫినామినన్ ఈజ్ డిఫ్యూజన్. సో ఇప్పుడు మన కండక్షన్ ఫినామినన్ జరుగుతుంది అని చెప్పాను కదా. అసలు కండక్షన్ అంటే ఏంటి ఫస్ట్లీ? సో అసలు ఫస్ట్లో కండక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం కదా. సో కండక్షన్ అంటే ఏమీ ఉండదురా. కండక్షన్ అంటే బై విచ్ హీట్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ కొలిజన్స్ బిట్వీన్ నైబరింగ్ యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. ఓకేనా? అంటే ఇప్పుడు కండక్షన్ ప్రాసెస్ని ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక వెజల్ పెట్టాం. సో ఎప్పుడైతే మనం వెజల్ పెట్టిన తర్వాత ఒక అప్రాక్సిమేట్గా 1 minute 2 minutes తర్వాత అది ఆటోమేటిక్గా హీట్ అవుతుంది. సో అక్కడ ఏం జరుగుతుంది? గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు మనకు అక్కడ వెజిల్ హీట్ అవుతుంది. అవి మనం ఎప్పుడైతే దాన్ని టచ్ చేస్తామో హ్యాండ్తో, అవర్ స్కిన్ గెట్స్ హీటెడ్ అప్. సో దట్ ప్రాసెస్ ఈజ్ ఆల్ కాల్డ్ ఎస్ కండక్షన్. సో అక్కడ మనం జరిగే ప్రాసెస్ ఏంటంటే కండక్షన్ అనమాట. అది ఎలా జరుగుతుంది? అది వేడిగా అవుతుంది అంటే అక్కడ ఇండైరెక్ట్గా మనకి వెజిల్ అనేది హీట్ అవుతుంది. అంటే ద యాటమ్స్ గెట్ కొలైడ్. అక్కడ మనకి గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి కొలైడ్ అవుతాయి. దేనికి? గ్యాస్ మాలిక్యూల్స్ మనకి వెజిల్ పెట్టినప్పుడు ఆ మాలిక్యూల్స్తో కొలైడ్ అయ్యి పర్టికులర్గా ఆ వెజిల్ని హీట్ చేస్తాయి అన్నమాట. ఆ ప్రాసెస్ని మనం కండక్షన్ అని చెప్తాం. ఓకేనా? కండక్షన్ యొక్క యూనిట్స్ ఏంటమ్మా? వాట్స్ పర్ మీటర్. వాట్స్ పర్ మీటర్. ఓకే, వాట్స్ పర్ మీటర్. క్లియర్? సో థర్డ్ ఫినామినన్ ఏంటమ్మా ఇక్కడ మనకి? డిఫ్యూజన్. సో డిఫ్యూజన్ అంటే ఏంటో చూద్దాం. సో డిఫ్యూజన్ అంటే ఏంటంటే ఇక్కడ డిఫ్యూజన్ అంటే ఏంటి, ఇందులో ఏం ట్రాన్స్పోర్ట్ అవుతుందో చూద్దాం. సో ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది గ్యాస్ మే హ్యావ్ డిఫరెంట్ డెన్సిటీస్. ఓకే, ఇందులో ఏంటంటే వీ విల్ టాక్ అబౌట్ ద డెన్సిటీస్, రైట్? సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది గ్యాస్ మే హ్యావ్, ఇందులో ఏంటమ్మా, ఇందులో ఏముంటుంది? డిఫరెంట్ డెన్సిటీస్ అంట. ఓకే, డిఫరెంట్ డెన్సిటీస్. క్లియర్? సో దట్ ఈజ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకే, డెన్సిటీస్ అని చెప్తుంది. అంటే ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. క్లియర్? పర్ యూనిట్ వాల్యూమ్. సో నౌ టు బ్రింగ్ ది ఈక్విలిబ్రియం స్టేట్. సో ఎప్పుడైతే డిఫరెంట్ గ్యాసెస్కి డిఫరెంట్ పార్ట్స్ దగ్గర డిఫరెంట్ డెన్సిటీస్ ఉంటాయో అక్కడ మనకి ఈక్విలిబ్రియం స్టేట్ రప్పించాలి అంటే ఏం చేయాలంటే, ద మాలిక్యూల్స్ ఆఫ్ ది గ్యాస్ ట్రాన్స్పోర్ట్ మాస్ ఫ్రమ్ ద రీజన్స్ ఆఫ్ హయ్యర్ డెన్సిటీ టు రీజన్స్ ఆఫ్ లోయర్ డెన్సిటీ. ఓకే, క్లియర్? సో అంటే ఏంటమ్మా ఇక్కడ మనకి డిఫ్యూజన్లో మనం ఇక్కడ ఏం ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాము? మాస్ అన్నమాట. క్లియర్? సో ఇందులో మనం ట్రాన్స్పోర్ట్ చేసేది ఏంటి? మాస్ ఫ్రమ్ హయ్యర్ టు హయ్యర్ density region to lower density region. Clear? Lower density region. దానిని this phenomenon can be considered as diffusion. Okay, diffusion
ఫినామినన్. క్లియర్ స్టూడెంట్స్? సో ఇప్పుడు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫినామినన్స్ తెలుసుకుందాం. ఏంటి? విస్కాసిటీ, కండక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిఫ్యూషన్. సో ఇప్పుడు చూడండి, ఫ్రమ్ ది అబౌవ్ డిస్కషన్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మొమెంటమ్, ఓకే ఇక్కడ చూడండి కన్క్లూజన్ వచ్చేసి, సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మొమెంటమ్. సో సెకండ్ దాంట్లో ఏంటి చేస్తాం? కైనెటిక్ ఎనర్జీ కదా, కైనెటిక్ ఎనర్జీ చేస్తే కండక్షన్ ఫినామినన్ వచ్చింది. థర్డ్ దాంట్లో ఏం చేస్తాం? మాస్ చేసాం. మాస్ చేస్తే మనకి ఏమొచ్చింది? డిఫ్యూషన్ వచ్చింది. మొమెంటమ్, ఎనర్జీ అండ్ మాస్ రిప్రజెంట్, సో ఏమేమి రిప్రజెంట్ చేస్తాయి? విస్కాసిటీ, కండక్షన్, డిఫ్యూషన్. సో రెస్పెక్టివ్లీ దీస్ ఆర్ కాల్డ్ ది ట్రాన్స్పోర్ట్ ఫినామినన్. వీటినే మనం ట్రాన్స్పోర్ట్ ఫినామినన్ అని చెప్పుకుంటాం. ఓకేనా? దీనినే మనం ట్రాన్స్పోర్ట్ ఫినామినన్ అని చెప్పుకుంటాము. అంటే ట్రాన్స్పోర్ట్ ఫినామినన్ అంటే మొమెంటం ద్వారా చేసింది మనకి ఏమొస్తుందమ్మా? మనకి ఏమిస్తుంది? ఫస్ట్ మెథడ్ ఏమిస్తుంది మనకి? విస్కాసిటీ ఇస్తుంది. ఎనర్జీ నుంచి మనకి కండక్షన్ వస్తుంది. మాస్ నుంచి డిఫ్యూజన్ వస్తుంది. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రాన్స్పోర్ట్ ఫినామినన్. ఓకే, కంప్లీటెడ్. సో నెక్స్ట్ ఈజ్ వాట్? సో నెక్స్ట్ ఏంటమ్మా? సో ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ ఫినామినన్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ ఫినామినన్స్ తర్వాత ఇప్పుడు ఈచ్ వన్ అంటే ఇప్పుడు విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్ అంటే ఏంటి, అలాగే నెక్స్ట్ థర్మల్ కండక్టివిటీ, అలాగే డిఫ్యూషన్ యొక్క ఈక్వేషన్స్ చెప్పుకోవాలి ఇప్పుడు మనం. అంటే కోఎఫిషియంట్, అలాగే ఎక్స్ప్రెషన్, కన్క్లూజన్ ఏమొస్తుందో మనం ఇప్పుడు చెప్పుకోవాలి. ఓకేనా? నేను నెక్స్ట్ క్లాస్లో దాన్ని కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.